ప్రజల అత్యాశే వారికి పెట్టుబడి. రెట్టింపు లాభం ఇస్తామంటే చాలు, ఎలాంటి వివరాలు కూడా అడగకుండా కోట్లు కుమ్మరిస్తారు. ఎంతో కొంత కమిషన్ ఇస్తామని ఆశ చూపండి. వాళ్లు మునిగేదే కాకుండా బంధువులు, స్నేహితులను సైతం ప్రలోభపెట్టి ఆ మునిగిపోబోతున్న నావపైకి ఎక్కించేస్తారు. ప్రభుత్వం, పోలీసులు ఎంత అవగాహన కల్పించినా చట్టబద్ధత లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. విజయవాడలో ఇటీవల బయటపడిన యూపిక్స్ యానిమేషన్ కుంభకోణంతో మోసపోయిన బాధితులు ఇప్పుడు లబోదీబోమంటున్నారు. డబ్బులు చెట్లకు కాసినా కూడా అతి తక్కువ కాలంలో పెట్టుబడికి రెండింతల లాభం రాదని జనం గ్రహించనంతకాలం మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉంటారు. 1,00,000కు 2 లక్షలు, 2కు 4 లక్షలు లాభం అంటూ మోసగాళ్లు బురిడి కొట్టిస్తూనే ఉంటారు. ఇలాంటి మోసమే ఇటీవల విజయవాడలో బయటపడింది. మీరు ఎంత పెట్టుబడి పెడితే ఏడాదిలో అంతకు రెట్టింపు లాభం ఇస్తామని యూపిక్స్ యానిమేషన్ సంస్థ చేసిన ఆర్భాటపు ప్రచారానికి ఆకర్షితులై పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నారు. 2014లో నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ ఈ సంస్థను ప్రారంభించి విజయవాడ, గుంటూరు, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్ అందిస్తున్నామని, తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని ఊదరగొట్టారు. తొలుత కొంత సొమ్ము వెనక్కి ఇవ్వడంతో స్థిరాస్తి వ్యాపారులు, వైద్యులు, బడా వ్యాపారవేత్తలు వీరి వలలో చిక్కారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత సంస్థ బోర్డు తిప్పేయడంతో అందరూ బావురుమన్నారు. లెక్కలు చూపని సొమ్ములు పెట్టుబడి పెట్టడంతో తేలుకుట్టిన దొంగల్లా ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు, దిలీప్ కుమార్ విజయవాడ సత్యనారాయణపురం స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. పోలీసులు విచారణ చేపట్టగా చట్ట నిబద్ధత లేని కంపెనీలో మొత్తం 592.72 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ప్రజలను నమ్మించేందుకు తమకు అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయని ప్రచారం చేశారు. సింగపూర్కు చెందిన ఓ సంస్థ తమతో ఒప్పందం చేసుకుందని చెబుతూ ఓ షెల్ కంపెనీ కూడా సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ యూపిక్స్ అనేది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్ట నిబద్ధత లేదు. లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 100 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. ఈ 136 మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము. అయ్యా బాబు, ఇక్కడ 2 ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అని. నువ్వు 136 మంది నీకు తెలియక ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం. సో ఈ 136 మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. 6,50,00,000 కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్, అదర్వైజ్ యూ విల్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్. నిడుమోలు కిరణ్ కు పేరం మాల్యాద్రి, మహేశ్వర్ రెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు, రాజీవ్ కృష్ణ పరిచయమయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో రెట్టింపు లాభాలు ఇస్తామంటూ బూటకపు ప్రచారం మొదలుపెట్టారు. కొందరు వ్యక్తులకు తొలుత లాభాలు రుచి చూపించి వారి బంధువులు, స్నేహితులతోనూ పెట్టుబడులు పెట్టించేలా ఒత్తిడి తీసుకొచ్చారు. పెట్టుబడులు పెట్టించిన వారికి కమిషన్లు సైతం ఇవ్వడంతో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. వచ్చిన సొమ్మును నిర్వాహకులు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూపాయికి 2 రూపాయలు అనే కాన్సెప్ట్ తో వస్తారు, వర్కౌట్ కాదు. సో రొటేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినంత వరకు 2023 వరకు ఇస్తారు. 2023 జెండా ఎత్తేసేసి ఒక ఐపీ పిక్షన్ కూడా, హైదరాబాద్లో ఒక ఐపీ పిక్షన్ కూడా వేయడం జరుగుతుంది. మాకు 40 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. మేము యూపిక్స్కి వర్క్ ఆర్డర్ ఇచ్చాము. సో మీరు యూపిక్స్లో పెట్టేయండి, యూపిక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు తొందరగా చేసేయండి, ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్తా ఉంటాడు. సో అలాగా ప్రజల్ని మభ్యపెట్టాం అనమాట. 1 crore ఇస్తే 2 crores ఇచ్చేసాడు,
మళ్ళీ ఆయన 2 వేసి 4 ఇస్తున్నాడు. సో ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉందని ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎక్కడ రూపాయి డబ్బులు వస్తే దానికి న్యాయం ధర్మం ఏం లేదు. మనము రూపాయి డబ్బులు పెట్టేస్తే 2 రూపాయలు వస్తే ఎక్కడైనా ఇచ్చేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద స్కామ్స్కి పోతా ఉన్నాయి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దెమ్. ఖచ్చితంగా ఇఫ్ దే రిటర్న్ ద మనీ గుడ్, అదర్వైజ్ వాళ్ళకి ఉన్నట్టు ఇప్పుడు చెప్తున్నాం, దిస్ ఇస్ ఎ క్రైమ్ చెప్తున్నాం. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాము. నేను 1 లక్ష పెట్టాను, 2 లక్షలు తీసుకొని కాముగా ఉండి నాదేం లేదని కుదరదు కదా. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 90 లక్షల విలువైన బంగారం, 21 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలు నిలిపివేయించారు. వీటితో పాటు మరో 23 లక్షల విలువైన ఆస్తులు అటాచ్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు పోలీసులు తెలిపారు.